మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. వరుస పరాభవాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన మాజీ సీఎం కేసీఆర్ తిరిగి పొలిటికల్ గా క్రియాశీలకం కావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వినాయక నిమజ్జనాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారట. ఈ నెలలో తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఈ సమావేశానికి ఉద్యమ నాయకులను సైతం ఆహ్వానించి తిరిగి కారు స్పీడు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టు చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్లలో ఏనాడు ఉద్యమకారులను పట్టించుకోలేదని విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఘోర ఓటమి తర్వాత ఉద్యమకారులను కలిసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి పార్టీ వేసే కమిటీల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ నెల 18వ తేదీన కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ మీటింగ్ లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ ఆహ్వానిస్తారట. ఇక నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారట. వరుసగా 42 రోజుల పాటు రోజుకో కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన కార్యక్రమాలను పరిశీలించే విధంగా ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కమిటీలపైన ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. అనుబంధ కమిటీలన్నీ యాక్టివ్ గా పనిచేయకపోవటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ వెనుకబడటంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారట. అందుకే పాత కమిటీలను రద్దు చేసి అనుబంధ కమిటీలకు నూతన కార్యవర్గాలు ప్రకటించడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట. ఇక నుంచి పూర్తిగా పార్టీ కమిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజాప్రతినిధులు పార్టీ కమిటీలతో కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచిస్తున్నారట. అందుకు ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎంతైతే బలంగా ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు అవలంబిస్తున్న తీరును పరిశీలించి ఇక్కడ కూడా అదే విధానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారట. అందుకు గాను ఇప్పటికే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు బీఆర్ఎస్ నేతలు వెళ్లి వచ్చారు. అక్కడ పలు పార్టీల కార్యక్రమాల్ని పరిశీలించి కేసీఆర్ కు వివరించినట్టు సమాచారం. ఈ నెల 18వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు, కేడర్ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించి అందుకు అనుగుణంగా కార్యాచరణను ప్రకటిస్తారని అంటున్నారు. 42 రోజుల పాటు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో కేసీఆర్ స్వయంగా నేతలతో మాట్లాడతారని భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటుకోవటానికి కేసీఆర్ తో సభలు, సమావేశాలు నిర్వహించాలా లేకుంటే రోడ్ షోలు నిర్వహించాలా అని దానిపై కసరత్తు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కన్న గులాబీ బాస్ ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉనికి కోసం చేస్తున్న కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేక ఆల్రెడీ షెడ్డుకు పోయిన కారు ఇక అక్కడే సెటిల్ అవుతుందా అని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు.